హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు ఎమ్మీ అండ్ టేస్టీ, చాలా టేస్టీ బనానా చిప్స్ చేస్తున్నాను. ఇది అచ్చం బయట దొరికే బనానా చిప్స్ లాగే ఉంటాయి. చూడండి ఏ విధంగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉన్నాయో. ఏ చిప్స్ తుంచినా కానీ మీకు ఈ విధంగానే ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బనానా చిప్స్ కోసం నేను 6 బనానాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చి బనానాలు ఇవి బాగా క్లీన్గా నీట్గా తొక్క వలుచుకోవాలా. నేను చూపిస్తాను ఏ విధంగా వలుచుకోవాలనేది. ఈ విధంగా తీసుకొని మొత్తం తొక్క మొత్తం ఈ విధంగా రివీల్ చేసుకోవాలా ఫ్రెండ్స్. మొత్తం బనానాలకి ఈ విధంగానే తొక్క మొత్తం తీసేయాలా. చూడండి, నేను చెప్పిన విధంగా తీసుకుంటే మీకు చిప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. బయట ఏ విధంగా దొరుకుతాయో ఆ విధంగానే వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగానే బనానాలు మొత్తానికి తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలా. నేను మొత్తం తీసిన తర్వాత మీకు చూపిస్తాను. క్లీన్గా ఈ మొత్తం బనానాలకి మొత్తం ఈ అరటిపళ్ళకి మొత్తం ఈ విధంగా క్లీన్గా తొక్క తీసేసాను. ఇందులో వాటర్లో డిప్ చేసుకోవాలా. ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని ఇప్పుడు బనానా చిప్స్ లాగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ఈ విధంగా కట్టర్ తీసుకొని, ఈ విధంగా కట్టర్ ఉంటే మీ ఇంట్లో తీసుకోండి ఫ్రెండ్స్. వేరే టైప్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని దీంట్లో చిప్స్ మోడ్లో పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం చిప్స్ లాగా కట్ చేసుకోవాలా. చూడండి ఏ విధంగా చిప్స్ మోడ్లో కట్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోవాలా. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎమ్మీగా ఉంటాయి ఈ బనానా చిప్స్. మీకు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఈ విధంగా చేసి పెట్టండి. చూడండి ఏ టైప్లో వస్తున్నాయో. ఈ టైప్ చూడండి, చిప్స్ మొత్తం ఈ విధంగా నేను మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చిప్స్ మాకు బాగా ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్ వేడెక్కేదాకా ఒక గిన్నె తీసుకొని, ఒక గిన్నెలో మేము 1 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. మేము హీట్ అయిందో లేదో చూడడానికి ఒక చిప్స్ వేసి చూద్దాం. చూడండి, ఆయిల్ ఈ విధంగా హీట్ అయితే మాకు సరిపోద్ది. ఇందులో నేను కొన్ని చిప్స్ వేసుకుంటున్నాను. సపరేట్ చేసి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సపరేట్ చేసుకోండి, లేకపోతే ఒకటికొకటి అతుక్కుపోతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఈ స్టేజ్లోనే ఫ్రై అయ్యేటప్పుడే నేను ఇందాక కలుపుకొని పెట్టుకోనులా పసుపు, ఉప్పు, నీళ్లు ఈ విధంగా వేసుకుందాం. 1 స్పూన్ వేసుకొని ఒక విధంగా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. దీనికి పట్టాలా. మాకు బయట దొరికే చిప్స్ ఎల్లోయిష్గా వస్తాయి కదా, ఈ విధంగానే వాళ్ళు కొంచెం పసుపు, ఉప్పు వేసి నీళ్లు కలుపుకొని మేము వేసుకుంటున్నాం. వాళ్ళు కలర్ వేస్తారు బయట చిప్స్ చేసే వాళ్ళు. మాకు కొన్ని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. తొందరగా కూడా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి.
మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఈ స్టేజ్లో ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను పక్కన తీసేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకోబాకండి, మాడిపోతాయి. ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకోండి. నేను ఎన్ని చిప్స్ వేసినా కానీ ఫ్రై చేసిన తర్వాత ఎన్ని గొద్దయ్యాయో చూడండి ఫ్రెండ్స్. తక్కువ అవుతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగానే సెకండ్ ట్రిప్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, బనానా చిప్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీకు ఏ చిప్స్ తీసుకున్నా కానీ క్రిస్పీగానే ఉంటుంది. చూడండి, అచ్చం బయట దొరికే లాగే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఏ చిప్స్ తుంచినా కానీ మాకు క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. అచ్చం బయట దొరికేలాగే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్